హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా తమిళ చూసి వచ్చారు కదా, లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలా నేర్చుకుంటారో మీకు తెలిసిన యాప్లో మీకు తెలిసిన ఆన్సర్స్ మీరు ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎందుకు అలా అడిగాను అనేది చెప్తాను. ఇప్పుడైతే నాకు తెలిసిన పరంగా అయితే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మన ఇంట్లో కానీ చిన్నపిల్లలతో ఏదైనా ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే అది నీట్గా వాళ్ళు నేర్చేసుకుంటారు. ఏదైనా మాట్లాడాలి, స్కూల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ సరౌండింగ్ని బట్టి స్టేట్ని బట్టి ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ ఈజీగా నేర్చేసుకుంటాం. అది పెద్ద కష్టమేం అనిపించదు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా కష్టంగా అయిపోయింది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మెయిన్ అప్లోడ్ చేశాను. ఎందుకు అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ని ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇది చాలా కష్టం 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 అని. అదేం కదండి, చాలా ఈజీ లాంగ్వేజే ఇంగ్లీష్ అనేది. మన లాంగ్వేజ్తో పోలిస్తే కూడా ఇంగ్లీష్ అనేది ఈజీ, రాయడం కానీ మాట్లాడడం కానీ ఈజీగా ఉంటుంది. ఎందుకనేది చాలామంది వచ్చేసి ఇంగ్లీష్ స్టార్టింగ్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అదేంటది కోర్స్కి వెళ్తుంటారు. 6 months కోర్స్ చేస్తారు, 3 months కోర్స్ చేస్తారు. ఇవేవి చేసినా వాళ్ళు ఏం చెప్తారు, గ్రామర్ ఇది ఇలా రావాలి ఇది ఇలా రావాలి ఒక సబ్జెక్ట్ లాగా చెప్తారు. సో అక్కడితో అయిపోతుంది. మెయిన్ ఈ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారంటే లాంగ్వేజ్ పీపుల్స్. అంటే స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళకుండా తెలుగు మీడియం, తమిళ మీడియం, కన్నడ మీడియం చేసిన వాళ్ళు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మెయిన్ ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకప్పుడు నేను అలానే చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, ఎంత ఈజీగా నేర్చుకున్నాను అనేది మీతోనూ షేర్ చేసుకుంటాను. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాలామంది యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళు గ్రామర్తో సహా చెప్తున్నారు. ఇలా మాట్లాడండి, ఇలా చేసుకోండి, ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అని చెప్పేస్తున్నారు. కానీ మెయిన్ థింగ్ అనేది అక్కడ కాదు. మనం ఎక్కడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఇప్పుడు మీరు సడన్గా బయట ఎక్కడైనా వెళ్ళారనుకోండి, సపోజ్ అక్కడ మీకు బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ రాదనుకోండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఆంధ్ర పీపుల్స్ అనుకోండి, ఆంధ్రాలో ఉన్నారనుకోండి, వాళ్ళు సడన్గా తమిళనాడు వెళ్ళిపోయినారనుకోండి, ఈవెన్ మీకు ఇంగ్లీష్ వచ్చిండొచ్చు, హిందీ వచ్చిండొచ్చు. ఇది ఎందుకంటే కామన్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ హిందీ వచ్చిండొచ్చు. మీరు సడన్గా తమిళనాడు వెళ్ళిపోయినారనుకోండి, తమిళనాడే వెళ్ళారనుకోండి, అక్కడ అందరూ తమిళే మాట్లాడుతుంటారు. మీకు ఓన్లీ తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చు అంటే మీరు వెళ్ళినా కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్తోనే మాట్లాడగలరు. అక్కడ ఏమైనా కొనాలన్నా లేదా ఎక్కడైనా వెళ్ళాలన్నా అక్కడ మీకు తమిళ్ రాదు, మాట్లాడాలంటే ఎలా? సో ఒక 10 days మిమ్మల్ని ఒక 1 month అక్కడ వదిలేసారంటే మీరు తప్పు కరెక్టో మాట్లాడి వాళ్ళతో మీ సరౌండింగ్స్ అంతా తమిళియన్సే ఉంటారు. అండ్ మీ చుట్టుపక్కల కానీ మీ నైబర్స్ కానీ ఎవరు చూసినా మీరు ఒక్కరే అనుకోండి, అక్కడ అందరూ తమిళియన్సే ఉంటారు. మీరు 1 or 2 months వాళ్ళతో అది వచ్చిరని తమిళ్ మాట్లాడి మీకు ఫ్లూయెంట్గా తమిళ్ అనేది వచ్చేస్తుంది. సో ఇంగ్లీష్ కూడా అలానేనండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే కాలేజెస్లో మాత్రము ఇప్పుడైతే మ్యాండేటరీ అయింది స్కూల్లో ఇంగ్లీష్ కంపల్సరీ అనేది. అప్పుడు లేదు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓన్లీ స్టడీ పరంగా మాత్రమే ఇంగ్లీష్ని చూసేవాళ్ళు. ఇప్పుడైతే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని మెయిన్ నాకు తెలిసిన సజెషన్స్ అయితే నేను ఇస్తున్నాను. మెయిన్ ఏంటంటే చాలామంది ఈ యూట్యూబర్స్ని అండ్ 6 months కోర్సు, 4 months కోర్సు సైలెంట్గా ఉండడం అలా ఫాలో అవ్వడం అనేది ఫస్ట్ ఆపేసి మీకు తెలిసిన, నేనేం ఫాలో కావద్దండి, స్టాప్ చేసి ఇంట్లో కూర్చొని అని చెప్పట్లేదు. మీకున్న సమయంలో ఒక చిన్న యాప్ అయితే చాలా యూస్ఫుల్ అండి. ఈ యాప్ అయితే జో స్కిల్స్ అనేసి నేను ఒక యాప్ చూసానండి. దీనికైతే స్టార్టింగ్ పర్ ఇయర్కి 500 అండి అమౌంట్. దీనికి చాలా తక్కువ కదండి, మీకు అనిపిస్తుంది. పర్ ఇయర్ 500, అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో చాటింగ్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. మనం మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామంటే కొంచెం షై ఫీల్ అవుతాం మన వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో. సో అలా అని మనకు ఇంగ్లీష్ రాని వాళ్ళతో మాట్లాడలేము, అలా మాట్లాడితే మనం తెలుసుకోలేము. సో ఈ యాప్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ యాప్లో మనం జాయిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే 500 పే చేసామంటే ఆ రోజు నుంచి ఈ రోజు October 1 అనుకోండి, నెక్స్ట్ ఇయర్ October 1 వరకు
మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది 500 రూపీస్. ఈ 500 రూపీస్ ఎలా యూజ్ అవుతుంది అంటే జాయిన్ అయిన తర్వాత ఈ యాప్లకి డైలీ ఒక క్లాసెస్ అనేది ఉంటుంది. ఆ క్లాసెస్లో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఒక స్టోరీ ఇస్తారు, ఆ స్టోరీ బట్టి మనకు క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేయొచ్చు. అదంతా ఒక ఎత్తు అయితే మన ఐక్యూ లెవెల్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు అక్కడ మనకి స్టార్ రూపంలో వాళ్ళు మార్క్స్ అనేది వేస్తుంటారు. అండ్ అవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ ఒక ఎత్తు అనేది ఏంటంటే కాల్స్ అండి. ఇందులో ఇంటర్నెట్ ఉండాలే కానీ మనం కాల్స్ చేసుకోవచ్చు. ఎవరికి? అన్నోన్ పర్సన్కి ఎవరైనా కనెక్ట్ కావచ్చు. మనకి కాల్ చేస్తామంటే మన వాళ్ళే అని కాదు, ఇప్పుడు మన వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం షై ఫీల్ అవుతాము. వేరే అదర్ పర్సన్స్ అటు సైడ్ ఎవరు ఉంటారో మనకు తెలియదు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కావచ్చు. ఈ యాప్ ఓన్లీ చెప్తున్నాను కదండి, ఇంగ్లీష్ రాని వాళ్ళే కాదు ఎవరైనా యూస్ చేసుకుంటున్నారు. సో అలా కాల్స్ నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఇది మంచి యాప్ అని చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది యూస్ చేసి చాలా బాగుందన్నారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. కాబట్టి ఇదైతే డైలీ మనం అన్లిమిటెడ్ కాల్స్ ఎవరితో అయినా మాట్లాడచ్చు. సో కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళు వచ్చేసి ఎవరనేది మనకు తెలియదు, మనం ఎవరనేది అవతల వాళ్ళకి తెలియదు. సో ఈజీగా నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, నీకు ఇది మాట్లాడాలని లేదు. కాల్స్ చేసేటప్పుడు మనకి ఒక టాపిక్ మీద ఒక టాపిక్ అనేది ఇస్తారు. ఏంటది ఆ టాపిక్ అంటే, మీరు దీని గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడుకోండి అంటే, కాల్ చేసేటప్పుడే ఐ మీన్ ఫుడ్ గురించి కానీ, లేదా మీ ఎడ్యుకేషన్ గురించి కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కానీ మాట్లాడుకోండి అనేసి ఒక యాప్ అనేది మనకు ఒక క్వశ్చన్ సజెస్ట్ చేస్తుంది. సో మనం కాల్ చేస్తాం, కాల్ చేస్తే ఎవరికైతే అవైలబిలిటీలో ఉందో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి యాప్ గురించి వాళ్ళు హలో సో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే. అంటే ఇక్కడ తెలుగు పీపుల్స్ ఉంటారు, తమిళ, కన్నడ అందరూ ఉంటారు, మిక్స్డ్, హిందీ అందరూ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటారు. సో నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా మాట్లాడచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు. వాళ్ళు ఎవరనేది మీకు తెలీదు, మీ నెంబర్ వాళ్ళకి తెలీదు, వాళ్ళ నెంబర్ మీకు తెలీదు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మాట్లాడిన వాళ్ళతో మీకు ఇంగ్లీష్ కన్వర్జేషన్ కానీ బాగుంది, మీకు వీళ్ళతో మాట్లాడితే ఆ రిలీఫ్ ఉంది, అలా అనిపించింది అనుకోండి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందంటే వాళ్ళని ఫేవరెట్ లిస్ట్లోకి వేసుకొని మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతోనే మాట్లాడే అవకాశం కూడా ఈ యాప్ మనకి కల్పిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే రాదు అనుకునే వాళ్ళకి ఏదైనా కానీ లాంగ్వేజ్ మాట్లాడితేనే వస్తుంది. సో డైలీ మాట్లాడుకోవడానికి మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీరు వంట చేసుకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరేంటంటే డైలీ యాక్టివిటీస్ మాట్లాడుకోండి. కొంతమంది అయితే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తుంటారు, అదే అంతా కొంతవరకే. ఇలా మాట్లాడుకోవడం వల్ల మీకు తెలియంది వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు, వాళ్ళకి తెలియంది మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇలా డైలీ మీరు ఒక 3 months కంటిన్యూ చేశారంటే మీరు కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఇదైతే జూస్ స్కిల్ యాప్ అనేసి, నేను కావాలంటే యాప్ లోగోని పక్కన వీడియోలో పక్కన వేస్తాను, ఒకసారి చూడండి, ఇక్కడ వేస్తాను చూడండి, మీకు యూజ్ అవుతుంది. లింక్ కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి, ఇదైతే ప్రమోషన్ గట్రా ఏం కాదండి, ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ స్టూడెంట్స్కి అండ్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను చెప్పాను. ఇప్పుడైతే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, మేము తిరుపతిలో, నేను యాక్చువల్గా ఎంఎస్సీ అనేది తిరుపతిలో కంప్లీట్ అయింది. మేము అక్కడ తిరుపతిలో ఎంఎస్సీ చేసేటప్పుడు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ అనేసి జాయిన్ అయ్యేవాళ్ళు. 6 months 5 months మినిమం అది 6 months ఉంటుంది, లేదా తక్కువ అంటే 3 months 4 months చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఏంటో అబ్బాయి ఇది ఇలా జాయిన్ అవుతున్నారంటే, ఇప్పుడు తెలుగు కూడా లేదా వేరే లాంగ్వేజ్ తమిళ్ ఏదైనా కానీ వీళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకున్నారా? లేదు కదా, మాట్లాడుతూ ఉంటేనే కదా వస్తుంది. సో ఇది కూడా అలానే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి ఇలా బటర్ ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మనకి కొంచెం షై ఫీల్ అవుతారు చాలామంది. సో అందుకోసమే నేనేం చెప్తున్నాను అంటే, మీరు డైరెక్ట్గా ఈ యాప్లోకి జాయిన్ అయిపోండి. ఇక్కడ కూడా పోయి ఫీజులు పే చేస్తారు, 6 months 7 months అలా 6 months 7 months అంత అమౌంట్ పెట్టి పే చేసే బదులు ఒక 500 పెట్టి ఒక 4 months 6 months మీరు కాదనుకోండి, డైలీ మీకు ఫ్రీ ఉన్న టైంలో ఎట్లనో స్టూడెంట్స్ ఖాళీగానే ఉంటారు కదండి, హాస్టల్స్లో కానీ వర్క్ చేసే వాళ్ళు ఫ్రీ టైంలో కానీ ఇలా ఫోన్ చేసుకోండి. మీకు లోన్లీగా ఉండే వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు చేస్తున్నారో తెలియదు అటు సైడ్, మీకు ఒక హోప్ ఉంటుంది, మీకు ఒక
కొంతమంది అయితే ఇందులో మోటివేట్ చేస్తారు, ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, మీ కెరియర్ బాగుంటుంది అని సజెషన్స్ ఇస్తారు. ఇందులో అయితే నేను ఫేస్ చేసిన నాకు బ్యాంక్ మేనేజర్స్ కానీ ఇలా చాలా 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 మంది కేరళ వాళ్ళు కానీ అండ్ వేరే వేరే స్టేట్ నుంచి చాలామంది అక్కడ పెట్టమ్మా చాలామంది కనెక్ట్ అవుతారు. ఈ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళనే లేదండి, వేరే స్టేట్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. మీరు మాట్లాడచ్చు, ఈజీగా మాట్లాడి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సో మీ కాళ్ళు వేరే ఐ మీన్ మీకు అంతంత మాత్రం కొద్దిగా ఇంగ్లీష్ బాగొచ్చు, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి కాల్ చేశారనుకోండి, ఇవి ఏమీ రాని ఇంగ్లీష్ వాళ్ళకి కనెక్ట్ అయింది అనుకోండి, కట్ చేయకండి, మాట్లాడండి, కొద్దిసేపు అయినా మాట్లాడండి, అవతల వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి. కనీసం ఒక కాల్ 5 minutes అనమాట. సో ఆ కాల్ కట్ చేయండి. నెక్స్ట్ వేరే కాళ్ళు మాట్లాడినప్పుడు మీకు అతనితో అంత ఇంటరాక్టివ్గా బాగాలేదు అనిపించిందంటే వెంటనే కట్ చేసేసేయండి. కట్ చేసి నెక్స్ట్ కాల్ ఫర్దర్గా నెక్స్ట్ కాల్ ట్రై చేయండి. ట్రై చేశారంటే ఎవరైనా ఒకరు కనెక్ట్ అవుతారో, మీకు బాగుంది వీళ్ళతో మాట్లాడుతుంటే మీ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందంటే కంటిన్యూ చేయండి. ఫేవరెట్ లిస్ట్లోకి వేసుకొని వాళ్ళతో మాట్లాడండి. డైలీ యాక్టివిటీస్ లేదు డైలీ ఒక కన్నన్ పర్సన్తో మాట్లాడతాను అంటే అలా కూడా మాట్లాడుకోవచ్చు. ఇలా 4 టెస్ట్లు అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మెసేజ్ చేయాలి, తర్వాత వాళ్ళు మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని చదివి ఆన్సర్ చేయాలి. అవన్నీ కంపల్సరీ కాదు, జస్ట్ అలా చేస్తుంటే మీ యాక్టివిటీ మీ స్పీకింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయని చెప్తున్నారు. సో ఆ యాప్ అయితే నేను కంపల్సరీ వేస్తాను. అన్నీ అయితే పే చేసే యాప్సే ఉన్నాయి. పే చేసి డైరెక్ట్గా వాళ్ళు ఎలా ఉంటారంటే, కొన్ని యాప్స్ అయితే ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్ ఆ సైడ్ అయితే టీచర్స్ ఉంటారు, ఈ సైడ్ అయితే మనము వాళ్ళతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి, ఇలా మాట్లాడతాము ఒక 1/2 hour 20 minutes ఒక రోజుకి. తర్వాత నెక్స్ట్ డే ఇంకో టీచర్ వస్తారు, అలా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి కొంచెం షైనీ ఫీల్ అవుతారు. ఇది అలా కాదు, అది ఫీజు ఎక్కువ ఉంటుంది, 5,500 ఉంటుంది. ఇది ఓన్లీ 500 పర్ ఇయర్కి. అండ్ మీరు మాట్లాడే పర్సన్ అవుట్ సైడ్ అదర్ సైడ్ ఎవరు ఉంటారనేది మీకు తెలియదు, మీరు ఎవరనేది వాళ్ళకి తెలియదు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మీకు కొంచెం ఎడ్యుకేషన్ కానీ లేదా మీ జాబ్ పరంగా కూడా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఇందులో దొరుకుతారు. సో చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను జోస్ స్కిల్ యాప్ అనేది ఒక చిన్న లోగో మాత్రం పక్కన పెడతాను, మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూడండి. దొరకలేదు, మీకు లేదు, లింక్ కావాలంటే నేను నాకు ఒక మెసేజ్ చేశారంటే నేను కంపల్సరీ పంపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది, లేదు అని లేదు, ఇప్పుడే కావాలని నేను చూపిస్తాను. ప్లే స్టోర్లోని జోస్ స్కిల్స్ అనేది ఉంది. ఈ జోస్ స్కిల్స్ యాప్ పైన ఒక వెబ్సైట్ ఒక యూట్యూబే ఉందండి. అక్కడ ఏంటంటే జోస్ స్కిల్స్ వాళ్ళు ఏం చేశారంటే అదేంటది కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు ఒక ఏం చేయలేక సక్సెస్ అయిన వాళ్ళంతా తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూలా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంటారు వాళ్ళ వీడియోని. ఏం చేశారు, ఎలా చేశారని తెలియదు, కానీ పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎంత తక్కువ టైంలో బిజినెస్లో కానీ లేదా వాళ్ళ కెరియర్లో కానీ సక్సెస్ అయిన వాళ్ళు మనకి వీడియో రూపంలో వీడియో తీసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అచీవ్ చేశారు, వాళ్ళ గోల్స్ ఏంటి అనేది మొత్తము వీడియో రూపంలో వేస్తారు. ఒకసారి చూడండి. కొంచెం ఇన్స్పిరేషన్ వీడియోస్, అవన్నీ మోటివేషనల్ వీడియోస్ అవి ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మీకు జోస్ స్కిల్స్ యాప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, చూసారా, ఇదే యాప్ అయితే క్లియర్గా కనిపించట్లేదు, కానీ నేను స్క్రీన్ షాట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. స్పీకింగ్ జస్ట్ ఇంత ఉంది ఫర్ మంత్ అని లేదు, కానీ ఇయర్కి ఉంటుంది. నేనైతే పెడతాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.